హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగచెక్కి అఫీషియల్. ఈరోజు మనం చేయబోయే వంట కాకరకాయ ఫ్రై అండి. దానికి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు, ఎండు కొబ్బరి, బెల్లం, చిన్నులపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం అండి. ముందుగా మనం కాకరకాయలని శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నని ముక్కలుగా తరిగి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలో నూనె వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత ఈ ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదండి, చూసి వేసుకోండి మీరు. నాకు సరిపడినంత నేను వేసుకున్నాను. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. చాలా బాగుంది కదా చూస్తానికి, కలర్ఫుల్గా గ్రీన్గా కాకరకాయలు. చాలామంది చేదు ఉంటాయని వాటిని తినరండి, చాలామంది స్కిప్ చేస్తుంటారు. కానీ కాకరకాయలు హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది. ఇంకా వారంలో ఒక్కరోజైనా తినడానికి మనం ట్రై చేయాలండి కాకరకాయలని ఏదో ఒక రకంగా. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతూ ఉన్నాయో. ఇప్పుడు మనం అవి ఫ్రై అయ్యే లోపల కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలను, చిన్నులపాయ రెబ్బలను, తరువాత కారానికి సరిపడినంత ఉప్పును, తరువాత కారం, మీకు ఎంత కారం కావాలంటే అంత కారం యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి నేనైతే మాకు సరిపడినంత కారాన్ని నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. తరువాత కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ కారంలో కొంచెం బెల్లం యాడ్ చేయడం వలన కమ్మదనం వస్తుందండి. చూసారా, ఈ లోపల ముక్కలు కూడా బ్రౌన్ కలర్గా వేగిపోయినాయండి, గోల్డెన్ బ్రౌన్గా. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టి ఉంచుకోవాలండి. చూసారా ఎంత బాగా వేగున్నాయో. ఇంకా వేగిస్తే నల్లగా మాడిపోతాయండి. మీకు కావాలంటే వేగించుకోండి ఎలా అయినా, నాకైతే సరిపోయింది. ఇప్పుడు అదే నూనెలో, మిగిలిన నూనెలోనే కొంచెం నేను పచ్చెన శనగపప్పుని కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నానండి, తినడానికి బాగుంటాయని తాలింపులో. చూసారా, ఇప్పుడు పచ్చిశనగపప్పు వేగించుకునేటప్పుడే తాలింపు గింజలను కూడా వేసి బాగా వేయించుకోవాలండి. తాలింపు ఎప్పుడైనా సరే గోల్డెన్ బ్రౌన్కి రావాలండి. ఆవాలు చిటపటలాడాలి, లేకపోతే తాలింపు పచ్చిగానే ఉంటుంది. చూసారా ఎంత బాగా వేగుతుందో తాలింపు. ఆవాలు ఎప్పుడైనా చిటపట అని ఆడాలండి తాలింపులో. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకొని ఉన్న కాకరకాయలని వేసి తాలింపులో వేయించుకోవాలండి. చాలామంది పెద్దలపాయ ముక్కలు కూడా వేసుకుంటారు. అయితే తాలింపులో అవి గోల్డెన్ బ్రౌన్కి వచ్చిందాక వేగించాలండి పెద్దలపాయను కూడా. ఆ తర్వాత కాకరకాయని వేసుకోండి. నేనైతే వేయటం లేదు. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ చేసుకొని ఉంచుకున్న కారాన్ని కూడా కాకరకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా, కారం కూడా పచ్చివాసన పోయే విధంగా బాగా వేయించుకోవాలండి. ఎక్కువ టైం ఏం పట్టదండి, ఈజీగానే అయిపోతుంది, తొందరగానే వేగిపోతుంది కారము. మరీ ఎక్కువ వేయించినా కూడా బ్లాక్గా వచ్చేస్తుంది. మనం ఇందాక కొంచెం బెల్లం యాడ్ చేసుకోవడం వలన కాకరకాయ అనేది చేదేం ఉండదండి. నేనైతే కాకరకాయ కారాన్ని ఇలాగే ప్రిపేర్ చేస్తాను. చాలా వెరైటీస్గా కూడా చేస్తానండి.
ఇది వన్ ఆఫ్ ది వెరైటీ. చూసారా ఎంత బాగా వేగుందో. చూసారా కలర్ చూస్తుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా, యమ్మీగా. ఇది అన్నంలో ఉట్టిగా కలుపుకొని తినడానికైనా చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో కాకరకాయ కారము. ఇప్పుడు బాగా వేగిపోయిందండి కారం కూడాను, ముక్కలకు కూడా బాగా పట్టేసింది కారము. చూసారా ఎంత బాగుందో, యమ్మీ కాకరకాయ కారము తయారైందండి. ఈ రసం చేసినప్పుడు, పప్పుచారు లాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, ఇలాగా మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.